హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కపుల్ సాలరీ మేనేజ్మెంట్. మీకు పెళ్ళై ఉండి వైఫ్, హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తూ ఉంటే ఆ సాలరీని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అని నాకు తెలిసినంత వరకు మీకు ఐడియా ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు బ్యాచిలర్ అయ్యి ఉండి మీ సాలరీ ఎలా మేనేజ్ చేసుకోవాలని కన్ఫ్యూషన్ ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా వెళ్ళి చూసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ వైఫ్కి హస్బెండ్కి శాలరీ అకౌంట్స్ ఉంటాయి. అవి రెండూ కాకుండా ఒక మ్యూచువల్ అకౌంట్ తీసుకోండి. మ్యూచువల్ అకౌంట్ కూడా ఎలాంటివి తీసుకోవాలి, ఏ బ్యాంక్లో తీసుకుంటే మంచిది అనేవి కూడా మీరు రీసెర్చ్ చేయండి. లేదంటే ఫ్యూచర్లో నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. అలాగే మ్యూచువల్ అకౌంట్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. అంటే మ్యూచువల్ అకౌంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అందరికీ యాక్సెస్ ఇవ్వచ్చా, లేదంటే కార్డ్ యాక్సెస్, ఏటీఎం కార్డ్ యాక్సెస్ ఎంతమందికి ఉంటుంది, యూపీఐ యాక్సెస్ ఎంతమందికి ఉంటుంది, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని అందరినీ ముందు తెలుసుకొని తర్వాత మ్యూచువల్ అకౌంట్ తీసుకోండి. ఈ మ్యూచువల్ అకౌంట్ ఎందుకు అని అంటే మన ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అయిపోయాక మిగిలిన అమౌంట్ ఈ మ్యూచువల్ అకౌంట్లోకి పంపించుకోవడానికి. సో ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ఎక్స్పెన్సెస్ని షేర్ చేసుకోవడం. సపోజ్ మీ ఇద్దరికి చెరో 1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి. మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయని మీకు సమ్ ఐడియా ఉంటుంది కదా. సమ్ 20,000 పర్ మంత్ మీ ఎక్స్పెన్సెస్ అవుతాయి అనుకోండి. ఆ 20,000 సపరేట్గా మీ దగ్గరే పెట్టుకోండి. మీ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే పెట్టుకోండి. ఈ 20,000 పోగా ఇంకెంత మిగిలి ఉంటుంది? 80,000 కదా. 80,000లో మీరు ఇన్వెస్ట్మెంట్స్కు ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండివిజువల్గా చేసుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఎలాంటివి చెప్తున్నానంటే చిన్న చిన్నవి లైక్ మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో ఇలాంటివి అనమాట. ల్యాండ్, ప్రాపర్టీస్ ఇలాంటివి కాదు. అలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఇద్దరి ప్రమేయం ఉండాల్సిందే. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. సొంతంగా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. సపోజ్ మీరు ఒక 30,000 వాటి మీద పెడుతున్నారు. అప్పటికి ఎంత అవుతుంది? 20 + 30, అక్కడికి ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. ఇంకా మిగిలిన 50,000 మీ మ్యూచువల్ అకౌంట్ ఏదైతే ఉందో తీసేసుకున్నారు కదా మీరు ఒకటి, దానిలోకి పంపించండి. అప్పుడు ఎంత అవుతుంది? మీ హస్బెండ్ మ్యూచువల్ అకౌంట్, మీ హస్బెండ్ అమౌంట్ వచ్చేసి 50 అండ్ మీ అమౌంట్ 50, 1,00,000 మీరు మ్యూచువల్లోకి పంపిస్తున్నారు. సో ఈ ప్రకారంగా పంపించడం వల్ల ఏంటి ఉపయోగము అంటే అనవసరమైన ఖర్చులు మనం చేయము. ఈ పంపించే అమౌంట్ కూడా మీరు మంత్ స్టార్టింగ్లోనే పంపించండి. ఒక సగం మంత్ అయిపోయాక నా దగ్గర ఎంత మిగిలితే అంత పంపిస్తాను అలా కుదరదు. స్టార్టింగ్లోనే మీకైతే ఎంత ఎక్స్పెన్సెస్ అవసరమో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. 20,000 అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతనో 30,000, ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది కాకుండా మిగిలిన అమౌంట్ స్టార్టింగ్లోనే పంపించండి. ఫస్ట్ 2 to 3 డేస్లోనే పంపించండి. లేదంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టేస్తాము. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా మనకు తెలియదు. సో ఇది వచ్చేసి సెకండ్ థింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సపోజ్ వైఫ్ వచ్చేసి రెంట్ కడుతుంది అనుకోండి, హస్బెండ్ ఎలక్ట్రిక్ బిల్, లేదంటే హస్బెండ్ రెంట్ కడుతున్నాడు అనుకోండి, వైఫ్ ఎలక్ట్రిక్ బిల్, లేదంటే గ్యాస్ బిల్లు, లేదంటే కూరగాయలు, చిన్న చిన్నవి ప్రతి ఒక్కటి కూడా ఇద్దరు షేర్ చేసుకోండి. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు అసలు బయట ఎలా నడుస్తుంది అనేది తెలుస్తుంది. సపోజ్ ఈ కూరగాయల రేట్ ఎంత అనేది కూడా చాలామందికి తెలిసి ఉండదు. మనము చాలా వరకు ఒకరి మీద డిపెండ్ అవుతాము. దానివల్ల అసలు రేట్స్ ఎలా ఉన్నాయి, బయట ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు మనకు చాలా వరకు తెలియదు. సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల మనకు కూడా ఐడియా వస్తుంది అన్నమాట. ఇది సెకండ్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ అకౌంట్ తీసుకోవడం వల్ల సపోజ్ మీరు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారనుకోండి, లోన్ పెట్టి ఆ ఈఎంఐ మ్యూచువల్ అకౌంట్ మీద తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇద్దరికీ వస్తాయి. అంటే వైఫ్కి వస్తుంది ప్లస్ హస్బెండ్కి వస్తుంది. ఇలాగే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. మీ పార్ట్నర్ చేసే ట్రాన్సాక్షన్స్, ఆ ట్రాకింగ్ అంతా కూడా మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. అందువల్ల మనం మ్యూచువల్ అకౌంట్ తీసుకోవడం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ మ్యూచువల్ అకౌంట్లోకి వెళ్ళే అమౌంట్ అంతా అలాగే ఖాళీగానే ఉండిపోతుంది కదా అని. మీరు జస్ట్ అప్పుడే పెళ్ళయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉన్నారంటే మీకు బల్క్ అమౌంట్ వెళ్ళిద్ది మ్యూచువల్ అకౌంట్లోకి. లేదు మీరు కిడ్స్ ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కూల్ ఎక్స్పెన్సెస్, లేదంటే వాళ్ళు చిన్న పిల్లలైతే హాస్పిటల్, బట్టలు, అవి ఇవి చాలా అయితే ఉంటాయి. ఈ మధ్య స్కూల్ ఫీజు చాలా హై ఉంటుంది.
కాబట్టి మీ మ్యూచువల్ అకౌంట్లోకి వెళ్ళే అమౌంట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది గ్రాడ్యువల్గా. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ 30,000 పక్కకు తీసుకున్నారు కాబట్టి పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఈ అమౌంట్తో మ్యూచువల్ అకౌంట్లో ఉండే అమౌంట్తో ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా ఒక 2-3 ఇయర్స్ అలాగ సేవ్ చేసి ఏదైనా ల్యాండ్ కానీ లేదంటే హౌసే ఈఎంఐలో తీసుకోవడం కానీ ఇలాగ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.